మిత్రులారా, ఇప్పుడు మరి ఇదే రోజు మరో విషయం మాట్లాడుకోవడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడే నాకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు ఈరోజు హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ మీద అప్పీల్ తయారు చేస్తూ అప్పీలు ఫైల్ చేశారు. దాని తాలూకు వివరాలు నా దృష్టికి వచ్చాయి. అప్పీల్ గ్రౌండ్స్ ఉదయం మాట్లాడుకున్నాం, కొన్ని గంటల క్రితం మాట్లాడుకున్నాం మనం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందిస్తూ ఈ ఎన్నికల నోటిఫికేషను, ఎన్నికల షెడ్యూలు, గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ వారు ఏదైతే విడుదల చేశారో వాటిని సస్పెండ్ చేస్తూ ఒక విషయాన్ని వాళ్ళు దాంట్లో ప్రస్తావించారు. ఇది ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఎంతో అహోరాత్రులు కృషి చేసి, తపస్సు చేసి, అందరినీ కూడా సమయాత్తం చేసి, అందరినీ కలుపుకొని కోఆర్డినేట్ చేసుకుని, అటు ఫార్మాసిటికల్ కంపెనీస్, ఇటు రీసెర్చ్ స్కాలర్స్, ఇటు డాక్టర్స్ అండ్ ఈ క్షేత్రాల్లో నిష్ఠాత్ములైనటువంటి శాస్త్రవేత్తల్ని, పరిశోధకుల్ని, వాళ్ళందరినీ కూడా సమయాత్తం చేసి కలిపి, అన్ని ఫార్మసీస్ని కలిపి ఒక చక్కటి రిజల్ట్ తీసుకురావడానికి ప్రయత్నించి వ్యాక్సిన్ వచ్చేసింది. వ్యాక్సిన్ ఇంకా రేపు 16వ తారీఖు నుంచి అడ్మినిస్టర్ చేస్తారు. ఆ అడ్మినిస్టర్ చేసేదానికి మనం రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. మనకు తక్షణ కర్తవ్యం ఆ వ్యాక్సిన్ ప్రజలందరికీ అందచేయాలి. ఆ విధంగా ఇది గత ఏడాది నుంచి, ఇంచుమించు 10 నెలల నుంచి మనం అందరం కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఆంజనేయ స్వామి సంజీవని మనకు దొరుకుతోంది అని ఆనందంగా ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషనర్ గారు ఈ విషయాలేమి పట్టించుకోకుండా ఎన్నికలకు వెళ్ళిపోవడం అన్నది ఏకపక్షంగా మనం ఆ ఏకపక్ష నిర్ణయాన్ని సరికాదంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వారు ఇది హేతుబద్ధత కనపడలేదు ఎన్నికలు నిర్వహించడంలో అని నిర్ణయానికి వస్తూ 2 విషయాలు ప్రస్తావించారు ఆర్డర్లో. ఇది ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం అనేది కేంద్రం ఏదైతే యూనియన్ గవర్నమెంట్ ఏదైతే స్కీమ్ అనౌన్స్ చేసిందో ఈ వ్యాక్సినేషన్ అన్నది, ఆ వ్యాక్సినేషన్ అన్నదానికి హ్యాంపర్ చేస్తుంది ఆ కార్యక్రమాన్ని, లేదా దానికి హిండ్రన్సెస్ క్రియేట్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఎన్నికలు తక్షణం జరగకపోతే వచ్చేటువంటి ప్రమాదం లేదనే విషయాన్ని భావిస్తూ ఈ ఎన్నికల నోటిఫికేషన్ని, ఈ షెడ్యూల్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ విధాన ఆనందాన్ని పంచుకుంటూ నేను ఇంత క్రితమే ఒక వీడియోలో నా స్పందన తెలియజేశాను. అది కాస్తంత ఆనందం పడుతున్న సమయంలో అప్పుడే రిట్ అపీల్ ప్రత్యర్థి చెప్పాను కదా అండి, ప్రత్యర్థిగా భావనలు చేసుకుని ఓకే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజా సంక్షేమం కోసమే ఇచ్చింది తీర్పు, మనందరం కూడా ప్రజల సంక్షేమం కోరుకుంటున్నాం, హైకోర్టు ఒప్పుకుంటే నేను ఎన్నికలు పెట్టుండేవాడిని, హైకోర్టు ఒప్పే తక్షణ కర్తవ్యం ఇది కాదు, తక్షణ కర్తవ్యం అనేది ఈ వ్యాక్సినేషన్ ప్రజలందరికీ వెళ్ళాలి, ప్రజలు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు అనే విషయాలు చెప్పుకున్నాం మనం. మళ్ళీ నేను ప్రస్తావించను, కానీ అవన్నీ ఈ దృశ్య మనందరం ఈ విషయంలోనే ముందుంటాం, మనందరం కలిసి ఈ ప్రభుత్వానికి సహకరించాలి. ఇదైతే ఈ యజ్ఞం, వ్యాక్సినేషన్ అనేది ఒక యజ్ఞం, ఈ యజ్ఞంలో నేను కూడా పాలుపంచుకుంటాను, నేను కూడా సమిధన అవుతాను అనే భావంతో అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ఇటువంటి రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్న అందరూ కూడా, కేంద్ర ప్రభుత్వం ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ఒకటి, ఈ రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తులు వేరు, ఇది 2 గ్రూపులు కాదు. న్యాయస్థానం దగ్గరికి వెళ్ళింది విషయం, డబ్బే లేదు, ముందు కోవిడ్ వ్యాక్సినేషన్ ముందు ఇవ్వండి, అది ప్రియారిటీ, అది మన కర్తవ్యం, మన బాధ్యత, మానవ సమాజం హర్షిస్తుంది, వాటిని ముందుగా మనం చేయాలని ఉన్నత న్యాయస్థానం చెప్పిన తర్వాత మళ్ళీ ఒక అప్పీల్ తయారు చేసుకుని అప్పీల్ వేయడం అన్నది ప్రజల దృష్టిలో ఏ విధంగా చూస్తున్నారు అన్న అదొకటే బాధ నాకు. అరే వీళ్ళు ఎవరు పట్టదా, మన బాధ పట్టదా, మన బతుకులు పట్టవా, మనం చేస్తామా బతుకుతామా అక్కర్లేదా, మన ఆరోగ్యం పట్టదా, ఎన్నికలు పెట్టాలా వద్దా, ఇదేనా? ఒకసారి ఆలోచిద్దాం. మన గురించి ఎవరు ఆలోచించరు అనుకోవద్దు, చూడటం లేదు అనుకోవద్దు. వీఆర్ ప్రొటెక్టెడ్ విత్ గన్మెన్. మన ఎవరిని ముట్టుకుంటే ఇంకేమైనా ఉందండి, ఊరి వేసేస్తారు. మనం మాట్లాడడానికి కూడా వీల్లేదు, విమర్శించడానికి వీల్లేదు, వాళ్ళ స్పందన కూడా మనకి తెలియజేయడానికి వీల్లేదు, ప్రజలకు తెలియజేయడానికి వీల్లేదు కదా.
సుపీరియర్ అనుకోవద్దండి అని చెప్పినా మళ్ళీ సుపీరియర్ అనుకుంటున్నారు. ఈ ఆర్డర్ ఇచ్చిన 2 ఆర్డర్లో 2 పాయింట్లని మీరు ఏ విధంగా విభేదిస్తారు మీ అప్పీల్లో? ఒకటి, ఇది తక్షణ కర్తవ్యం, మన బాధ్యత, రాజ్యాంగ బాధ్యత, మనందరి మధ్య ఉన్నది బాధ్యతది, మానవ సమాజం ఎన్నోళ్ళ నుంచో ఎదురు చూస్తోంది. ఈ వ్యాక్సిన్ అన్నది వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ జీవితం, వాళ్ళ ప్రాణాలు అవి కాపాడడం ప్రధాన బాధ్యత. దాని నుంచి విస్మరిస్తే రాజ్యాంగం కాదు, ఏది కాదు, ఎవరు కూడా క్షమించరు మనని. ఓకే, ఈ అప్పీల్ గ్రౌండ్స్లో ఏం రాశారో ఒకసారి నేను చెప్తాను. అప్పీల్ గ్రౌండ్స్లో ఏం రాశారంటే, నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఇట్ వుడ్ నాట్ బి జస్టిఫైడ్ ఇన్ ఇంటర్ఫియరింగ్ విత్ ది ఎలక్షన్ ప్రాసెస్. ఎలక్షన్ యొక్క ప్రాసెస్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి వీలు లేదు. అది 2008 సుప్రీంకోర్టు పేజ్ నెంబర్ 216 ఎట్ పేరా నెంబర్ 32 అని రాశారు. ఆ జడ్జిమెంట్లో ఏముంది? ఇంటర్ఫియరింగ్ ఏ విధంగా ఇంటర్ఫియర్ అవుతుంటే, ఇంటరప్టింగ్ ఆర్ అబ్స్ట్రక్టింగ్ ఆర్ ప్రొట్రాక్టింగ్ ఎలక్షన్ ప్రొసీడింగ్స్ ఇన్ ఎనీ మేనర్ ఈజ్ నాట్ అలౌడ్. సుప్రీంకోర్టు వారు అబ్జర్వ్ చేశారు. కరెక్టే, మనమేం కాదంటలా. బీహార్ అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి వాళ్ళు షెడ్యూల్ ఇచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చేస్తే, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అయ్యా బీహార్ అసెంబ్లీని రద్దు చేయడం 356 ఆర్టికల్ని ఇన్వోక్ చేస్తూ అక్కడ బీహార్ అసెంబ్లీని రద్దు చేయడం తప్పు, రాజ్యాంగ విరుద్ధం అని చెప్తే ఇది రాజ్యాంగ విరుద్ధమే కాదంటలా. కానీ అప్పుడే ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ తయారు చేసింది కాబట్టి మేము ఇంటర్ఫియర్ అవ్వలేమన్నారు. కరెక్ట్. అక్కడ ఎత్తి చూపిన విషయం వేరు. తర్వాత ఈ సుప్రీంకోర్టు 2008, సుప్రీంకోర్టు 2016లో కారణాలు వేరు. వాటర్ లిస్టులో నా పేరు లేదండి, లేదా నేను కంటెస్ట్ చేద్దాం అనుకుంటే చిన్న టెక్నికల్ అబ్జెక్షన్తో నా నామినేషన్ ఆపేశారు, లేదా ఇది ఎస్సీ రిజర్వేషన్స్ లేదా బీసీ రిజర్వేషన్స్, ఈ రిజర్వేషన్స్ ఏమీ సరిగ్గా పాటించలేదు, హేతుబద్ధత లేదు, అనేక కారణాలు చూపించి ఎన్నికలు ఒకసారి ఇచ్చినట్టయితే, నోటిఫికేషన్ ఇచ్చితే దాన్ని అస్తమానం అలా ఆపేస్తే ఏదో కారణం చేత ఎప్పుడు అది అని ఎన్నికలు ఆపేస్తూ ఉంటారు. ఆ ఉద్దేశంతో చెప్తూ అటువంటి ఒకవేళ రెమెడీ కావాలనుకుంటే, ఏదైనా మీకు అభ్యంతరాలు ఉంటే ఎన్నికల ప్రాసెస్లో ఎలక్షన్స్లో ఉంటే, ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత ఆయా అభ్యంతరాలతో మీరు సవాల్ చేయండి, రిజల్ట్స్ని సవాల్ చేయొచ్చు అని చెప్పారు. ఇది ఏ విధంగా దీనికి అప్లై అవుతుందండి? అవుతుందా అసలు? అక్కడ కారణాలు ఇక్కడ కారణాలు ఒకటేనా? ఇప్పుడు కారణం అక్కడ కారణం ఒకటేనా? ఇప్పుడు హైకోర్టు ఎత్తుకున్న కారణం చూసారా, ఆలోచించారా? ఏమందో అసలు ఆ కారణం అక్కర్లా, పట్టలే. సుప్రీంకోర్టు డెసిషన్ ఉంది, మీరు ఇంటర్ఫేర్ అవ్వకూడదు, ఎలక్షన్ ప్రొసీడింగ్స్ ఒక స్టార్ట్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో ఇంటర్ఫేర్ అవ్వకూడదు, అవసరమైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఛాలెంజ్ చేసుకోండి. చదవాలండి, జడ్జిమెంట్ చదివితే అసలు ఈ వేళ ఉన్న పరిస్థితుల కారణాలు ఏంటి, ఈ వేళ ఎన్నికలు ఏ కారణాలతో వాళ్ళు ఆపేయమని వెళ్ళారు, సస్పెండ్ చేయమని వెళ్ళింది రాష్ట్రం. ఏమండోయ్, ఎవ్వరూ బయట వాళ్ళు వెళ్ళలేదు, రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. ఎన్నికల మీద ఛాలెంజ్ చేస్తూ, నోటిఫికేషన్ ఛాలెంజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. రాజ్యాంగ సంస్థ కూడా, రాజ్యాంగ వ్యవస్థ, ప్రజా సంక్షేమం కోరుకునే వ్యవస్థ. ఎవరో నాలాంటి ఎన్నికలకి ఆ రాజకీయ కక్షలతోటో రాజకీయ విషయాలతోటో వెళ్ళారు. అంచేది పంచాయతీరాజ్ ఎన్నికలు ఆపేస్తే ప్రస్తుతానికి అసెంబ్లీ ఎన్నికలు ఎదురున్నాయి, ఇప్పుడే కొట్టుకు చచ్చిపోతే మనకు వెనకాల ఎవరు రారు, మనం ఎవరో ఒకరికే టికెట్ ఇస్తాం, పంచాయతీ టికెట్లు, లేకపోతే జిల్లా పరిషత్ టికెట్లు, మండల పరిషత్ టికెట్లు, ఎన్నికల్లో కొంతమంది మనకి దూరం అయిపోతారు అనే ఉద్దేశంతో మొన్న 2018లో జూన్ ఎలక్షన్స్ ఎలా పెట్టకుండా జనరల్ ఎలక్షన్కి వెళ్ళిందో అప్పుడు ప్రభుత్వం 6 కారణాల వల్ల, ఇప్పుడు ఎవరైనా వెళ్తారేమో అలా వెళ్ళకూడకుండా చేయడానికి సుప్రీంకోర్టు ఆ విధంగా నిర్ణయం చేసింది. రెండోది ఏమిటండి, 1982 సుప్రీంకోర్టు పేజ్ నెంబర్ 1, ఇది ఇక్కడ అప్లై అవ్వదండి. ఆ కారణాలు వేరు, ఆ ఫ్యాక్ట్స్ వేరు, ఆ ఉద్దేశాలు వేరు. ఇంక ప్రతిదో జడ్జిమెంట్ ఇచ్చింది ఇంటర్ఫేర్ అవ్వకూడదంటే ఎందుకు ఇంటర్ఫేర్ అవ్వద్దండి, ఎప్పుడు ఇంటర్ఫేర్ అవ్వద్దండి, దానికి దీనికి సంబంధం ఏమిటి, ఇక్కడ కారణాలు ఏమిటి, ఇక్కడ దానికి దీనికి ఏమైనా సంబంధం పెట్టడానికి అప్లికేషన్ ఏమైనా ఉందా? ఆ జడ్జిమెంట్ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయడానికి రాసుకోవడం. ఇప్పుడు చదవండి జడ్జిమెంట్లు. కాలయాపన కోసం దీన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, దీన్ని ఏదో రకంగా ఎదురగా రేపు 16 దాకా ఇలాగే చేస్తారా?
ఈ ఈ యంత్రాంగాన్ని మొత్తం కోవిడ్ దానికి వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ చేసి పేదవాడి దగ్గరికి అభాగ్యుడి దగ్గరికి వెళ్ళనివరా? మీరు మొత్తం ఇదే పీకుతూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం అంతా దీని వెనకాలే పాడేవాలి. బాగోలేదండి, బాగోలేదు, అస్సలు బాగోలేదు. చాలా ఆవేదనతో చెప్తున్నాను నేను. మీరు ఇంకో గ్రౌండ్ ఇంకోటి రాశారు. రాష్ట్ర ప్రభుత్వం వేసినట్టు రిట్ పిటిషన్ 141, 153లో రాసిన గ్రౌండ్స్ వేరీ, ఈ గ్రౌండ్స్ వేరీ. ఏమిటండి ఇది? రిట్ పిటిషన్లో అక్కడ గ్రౌండ్స్ వేరీ, ఇక్కడ గ్రౌండ్స్ ఉంటారు. అయిపోయింది కదా, రిట్ పిటిషన్ డిస్పోజ్ అయిపోయాయి కదా. హౌ కెన్ యూ జస్ట్ ఆస్క్ దట్ కోర్ట్, ఈజ్ ఇట్ ది మెటీరియల్? ఇట్ ఈస్ ది మెటీరియల్ పేపర్. రిట్ పిటిషన్లో ఆ రోజున్న పరిస్థితిని ఆ రోజు అడిగింది వేరు, ఈ రోజు ఉన్నది వేరు. ఈవేళ అడిగింది ఏమిటి? ఈవేళ ఆల్రెడీ ఏడాదిగా ప్రజలు బాధపడుతూ యుద్ధం చేస్తున్న ఈ కోవిడ్-19కి చరమాంకంలోకి వచ్చేసాం. దీనికి మంగళం పాడేస్తున్నాం, దీనికి శాశ్వతంగా దీన్ని దూరం చేసేస్తున్నాం. ప్రతి భారతీయుడి యొక్క శరీరాన్ని ఇమ్యూన్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, యాంటీబయాటిక్స్ డెవలప్ చేయడానికి, వైరస్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి వ్యాక్సిన్ వచ్చింది అన్న విషయం ఇప్పుడు చెప్తున్నారు. వ్యాక్సిన్గా అడ్డొస్తుంది. హైకోర్టు ఆర్డర్ చదవరా అండి? హైకోర్టు ఆర్డర్ ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి ఇది అడ్డొస్తుంది, హ్యాంపర్ చేస్తుంది, ఇంపీడ్మెంట్ అవుతుంది, హిండ్రన్స్ క్రియేట్ చేస్తుంది. ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాంపర్ ది ప్రోగ్రామ్ అని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్డర్ ఇస్తే 141, 153 రిట్ పిటిషన్లో చెప్పిన సంగతులు వేరు, కాంట్రడిక్టింగ్గా ఉన్నాయి. బాగోలేదే, నాకు ఆవేదన ఉంది చాలా. ఇలాగ ఉంటాం మనం. అంచేతండి రాష్ట్ర ప్రభుత్వాలకి రిట్లో విపరీతమైన వేసేసి ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇలాంటి వేస్తున్నారా? ఇలాగే వేస్తున్నారా? అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నారు. పెట్టద్దండి. ప్రజల కోసం పనిచేయడానికి మానేసేసి కోర్టుల చుట్టూ తిరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఇంకోటి చెప్పారండి మీరు, ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు, రాజస్థాన్ హైకోర్టు, కర్ణాటక హైకోర్టు, కేరళ హైకోర్టు, చాలా కోర్టులు ఈ కరోనా కోవిడ్-19 బ్యాక్ డ్రాప్లో నేపథ్యంలో ఎన్నికలు పోస్ట్పోన్ చేయండి, లేదా వాయిదా వేయండి, లేదా రద్దు చేయండి అని అడిగితే ససేమిరా అన్నారు అని నేను రిపీట్ చేయాలి. ఆవేళ అన్నప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటి? ఎన్నికలు పోస్ట్పోన్ చేయండి అన్నప్పుడు ఎవరు అడిగారు? బయట వాళ్ళు అడిగారా? రాష్ట్ర ప్రభుత్వాలు అడిగారా? చూసుకోండి ఒకసారి. రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్న సందర్భమా, రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా లేని సందర్భమా? కర్ణాటక సుప్రీంకోర్టు లేకపోతే కేరళ ఇవన్నీ అనేది ఎవరు అడిగారు? ఇక్కడ ఎవరు అడుగుతున్నారు? ఇక్కడ అడిగిన వాళ్ళ కారణం ఏమి చెప్తున్నారు? ఇప్పుడు అడిగిన వారు నోటిఫికేషన్ ఛాలెంజ్ చేస్తూ, లేకపోతే నోటిఫికేషన్ ఎన్నికల షెడ్యూల్ ఛాలెంజ్ చేస్తూ వారు మీకు ఇచ్చిన ఎన్నికల కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చారు. కోర్టు యొక్క ఆదేశాల ప్రకారం నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వెళ్ళమంటే చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు, ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారు. వారు మీతో మాట్లాడారు. ఏం మాట్లాడారండి? దాని పేరేం పెట్టారండి? డెసిషనల్ కన్సల్టేషన్ విత్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్. డెసిషనల్ కన్సల్టేషన్ అండి. డెసిషన్ తీసుకోండి. మీరు లెటర్ ఇచ్చాను, మీరు చెప్పేదేదో మీరు చెప్పండి, మీరు వెళ్ళిపోండి అని అనలేదు. వారు మీకు ఇన్పుట్స్ ఏమి ఇచ్చారు? ఆ ఇంపుట్స్ని ఎక్కడైనా మీరు కన్సిడర్ చేశారా? ఆ ఇంపుట్స్ని ఎక్కడైనా పరిశీలించారా? ఆ ఇంపుట్స్ని ఎక్కడైనా మీ నోటిఫికేషన్లో డిస్కస్ చేశారా? అసలు ఇంపుట్స్ అంటే ఊరికే చెప్పేసి వెళ్ళిపోవడానికండి. ఈ సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టు, రాజస్థాన్ హైకోర్టు, కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పులు, అక్కడున్న పరిస్థితి, ఆవేళ ఇంకా వ్యాక్సిన్ రాలేదు. వ్యాక్సిన్ చర్మాంకం, దీనికి మంగళం పాడేసే పరిస్థితి కాదు. సెంట్రల్ గవర్నమెంట్ షెడ్యూల్ ఇవ్వలేదు. ఈవేళ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ షెడ్యూల్ ఇచ్చింది. ఆవేళ కర్ణాటక పరిస్థితి, కేరళ పరిస్థితి, రాజస్థాన్ పరిస్థితి, ఢిల్లీ పరిస్థితి వేరండి. అస్తమానం వాళ్ళు గట్ల వచ్చి మనం కంపేర్ చేసుకోవద్దు. మన హైకోర్టు ఇవ్వలేదు వాళ్ళకి, మన హైకోర్టు ఇవ్వలేదు వాళ్ళకి. సుప్రీంకోర్టు ఇచ్చింది అంటున్నారు కదా, రైట్. పరిస్థితులు ఏమి ఇచ్చింది? ఏ పరిస్థితులు? ఇవాళ ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు. ఇది వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్లో వ్యాక్సిన్ అన్నది పబ్లిక్ అందరికీ అందాలంటే ఇది ప్రోగ్రామ్, సెటిల్డ్ ప్రోగ్రామ్. ది గైడ్లైన్స్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీన్ని మనం గౌరవించాలి, ఈ ప్రోటోకాల్ని మనం గౌరవించాలి. ఆ కారణం నుంచి హైకోర్టు దాన్ని స్పష్టంగా రాసింది, ఇంకేం రాయలే. ఈ కారణాలే రాస్తుంది సస్పెండ్ చేయడానికి.
మీరు ఈ కారణాలతో ఏకీపించట్లేదా? మీకు అక్కర్లేదా? ఈ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ప్రజల దగ్గరికి వెళ్ళడం, ఇదంతా కూడా చక్కగా పూర్తయిపోవాలని మీకు ఏ కోసాన్ని లేదా? పంచాయతీరాజ్ ఎన్నికలు మీరు రిటైర్ అయ్యేలోగా పెట్టేయాలి, అంతే కదా. దానికోసం వెళ్ళినట్టుగా ఉంది రిట్ అపీల్. మీరేం చెప్పారండి ఇందాక? ఇట్ వుడ్ నాట్ బి జస్టిఫైడ్ ఇన్ ఇంటర్ఫీరింగ్ విత్ ది ఎలక్షన్ ప్రాసెస్ అన్నారు కదా. పోస్ట్పోన్ చేయడానికి, ఇంటరప్టింగ్, అబ్స్ట్రక్టింగ్, ప్రొట్రాక్టింగ్ ఎలక్షన్ ప్రొసీడింగ్స్ అని రాస్తూ ఇంకోటి కూడా చెప్పారు, జ్యుడిషియల్ తర్వాత ఇంటర్ఫీరింగ్ ఇన్ ఎనీ మేనర్. మరి మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి షెడ్యూల్ ఇచ్చేసిన తర్వాత మీరు ఎలా పోస్ట్పోన్ చేశారండి? హైకోర్టుకి ఆ పెత్తనం లేదు, హైకోర్టుకి ఆ జ్యూరిడిక్షన్ లేదు, హైకోర్టుకి అసలు ఆ రివ్యూ పవర్స్ లేవు, ఆ పవర్స్ ఏవీ లేవు. మీకున్నాయా? మీరు హైకోర్టుని అడిగే చేశారా? ఎవరిని అడిగి చేశారు? అల్టిమేట్గా మీరేనా? అంటే ఎవరి డెసిషన్ మీరే చేసుకోవచ్చు ఆ డెసిషన్స్. ఒకసారి ఎలక్షన్ ప్రొసీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత దాని ఆపద్దని సుప్రీంకోర్టు చెప్తే మీరు ఎలా ఆపారు? అప్పుడు కోవిడ్ దృష్టిలోనే కదా మీరు ఆపారు. కరెక్టే, కోవిడ్ దృష్టిలోనే కదా. కరెక్ట్ అంటే మీరు ఆపారు అన్నది నిజమని, అది కరెక్ట్గా ఆపారు, నేనేం సర్టిఫికేట్ ఇవ్వట్లా. అప్పుడు ఆపకుండా ఉండవలసింది, ఈ రాద్ధాంతం ఉండేది కాదు. మీ హయాంలో ఎన్నికలు జరిపించుకున్నామని మీకు తృప్తిగా ఉండేది, ఆనందంగా. మీరేమో దాన్ని వదిలిపెట్టారు. వదిలిపెట్టేసి ఏమేం చేస్తారు? ఒక్క పామే ఉంది. అప్పుడు పాములు వచ్చాయి తప్పుకొని అన్నారు. 1000 పాములు అయి కూర్చున్నాయి. ఈ పాముల మందు వచ్చింది, ఇప్పుడు దాన్ని వేయొద్దు అంటున్నారు మీరు. పాములు పెరిగిపోయి పాముల మందు వేయొద్దు అంటున్నారు మీరు. ఏమిటండి ఇది? చిన్నపిల్లాడికి అర్థమవుతుందండి, మీకు నాకు అర్థం కాలేదంటే ఒప్పుకోరండి వాళ్ళు. ఒప్పుకోరు, బెబ్బే అస్సలు ఒప్పుకోరు. మన చదువుల మీద, మన మీద వాళ్ళకి ఇంకో భావం వస్తుంది, సెకండ్ ఒపీనియన్ వచ్చేస్తుంది అనవసరంగా. కాబట్టి ఇప్పుడు మీరు అప్పీల్ రాస్తున్న దాంట్లో ఇంకా రాస్తూ మీరు అన్నారు ఒక చోట, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ వైల్ ఎక్సర్సైజింగ్ దేర్ రివ్యూ పవర్, జ్యుడిషియల్ పవర్స్, రివ్యూ పవర్స్ వుడ్ నాట్ ఎజ్యూమ్ ది రోల్ ఆఫ్ అప్పీలేట్ అథారిటీ. మీరు అర్థం చేసుకున్నారా? రిట్లో వాళ్ళు అప్పీలేట్ అథారిటీగా ఉన్నారా? ఏమంటే అప్పీలేట్ అథారిటీ అంటే ఏమిటండి? స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి, ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఒక చీఫ్ సెక్రటరీకి వచ్చి విషయాలని మీకు అర్థమయ్యేలా చెప్పి వివరంగా చెప్తే మీరు వినకపోతే అదే విషయాల్ని వినలేదండి, ప్రొసీడింగ్స్ ఇచ్చేశారు, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేశారు, ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసేసారు, ఇది ఒక్కసారి చూడండి, మేము చెప్పిన దానికి, మేము అడిగిన దానికి, మేము ఏ విషయం చెప్పం 16 దాకా ఆగండి. ఈ కేంద్ర ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ ఇచ్చేదో పంపిస్తున్నారు, అది ఏమిటో చూసి దాంట్లో మా పాత్ర ఎంత ఉంటుంది, మేమెంత చేయాలి, అవన్నీ చూసిన తర్వాత చేద్దామండి అన్న విషయం మీరు వినకపోతే నేచురల్ జస్టిస్ ఉంటుందా అండి? కోర్టుకి వెళ్ళరా అండి? మన ఏపీ కోర్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసులో తెలుసుకోండి, స్పీకర్ డెసిషన్ ఈజ్ ఫైనల్. అదే కదండి, అది కూడా ఇన్స్టిట్యూషనే, కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్. వాళ్ళ డెసిషన్ ఈజ్ ఫైనల్. వాళ్ళు ఎవరినైనా సస్పెండ్ చేస్తే కోర్టులు దాని మీద అప్పీలేట్ అథారిటీగా కూర్చుని చేయకూడదన్నారు. అప్పీలేట్ అథారిటీ కాదు, ఇదే అప్పీలేట్ అథారిటీ కాదు, న్యాచురల్ జస్టిస్. నోటీస్ ఇచ్చారా అని అడిగింది ఏపీ హైకోర్టు. నోటీస్ ఇచ్చారా? అసలు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారా? మీరు ఏం చెప్తున్నారు? మీ ఫుటేజ్ తీసుకురండి అన్నారు, తీసుకురాలేదు, అది వేరే సంగతి. మన ఏపీ హైకోర్టు డెసిషన్ ఉంది. సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్గా ఉండగా సుప్రీంకోర్టు ఇచ్చిందో డెసిషన్. ఎస్, వీ కెన్ ఎగ్జామిన్ ది థింగ్స్. మీ ప్రొసీడింగ్స్, మీ రూలింగ్స్ని కూడా ఎగ్జామిన్ చేస్తాం, జ్యుడిషియల్ రివ్యూ పవర్స్లోకి వస్తాయి మాకు. నో ఇన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం అని చెప్పారు కదండి, మీరే చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వంతో పేచి ఉన్నప్పుడల్లా హైకోర్టుకి వెళ్తారు. ఇక్కడ వచ్చేప్పుడు నేనే సుప్రీము, నా డెసిషన్ని, నా ప్రొసీడింగ్స్ని, నా ఎన్నికల నోటిఫికేషన్ని, షెడ్యూల్ని ఏ కోర్టు కూడా కలగజేసుకోలేదు, వాళ్ళకి జ్యూడిక్షన్ లేదని రాస్తున్నారు మీరు ఇక్కడ. బాగోలేదండి. రాజు నేరుగా బాగా అర్థమవుతుందండి, నేను చెప్పక్కర్లేదంతా. కాబట్టి మీరు ఇచ్చిన గ్రౌండ్స్లోనే మీరే మీ ఎన్నికల్ని పోస్ట్పోన్ చేశారు. ఎవరికి మీరు పోస్ట్పోన్ చేశారు? దేని దృష్ట్యా? మానవ సమాజం యొక్క బాధ దృష్ట్యా అని మీరు రాసుకున్నారు. మీరు ఏదైతే విషయాన్ని ఆ వేళ దృష్టిలో పెట్టుకుని పోస్ట్పోన్ చేశారో ఆ విషయాన్నే కోర్టు దృష్టిలో పెట్టుకుని ఇవాళ సస్పెండ్ చేసింది. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ డెసిషన్స్? మీ డెసిషన్కి ఇవాళ హైకోర్టు డెసిషన్కి తేడా ఏమిటి? అంటే మీరు తీసుకునే డెసిషన్ని చాలా ఉన్నతమైంది, హైకోర్టు తీసుకునే డెసిషను మీరు అన్నట్టుగా ఉన్నతమైంది కాదనా? జ్యుడిషియల్ ఆర్డర్ కాదనా? బాగులేదండి. ఈవేళ ఏదైతే జరుగుతోందో
ఆ జరుగుతున్న ఈ కార్యక్రమానికి అడ్డుపడకండి, మధ్యని హిండ్రన్సెస్ క్రియేట్ చేయకండి, దీన్ని సజావుగా సాగనిద్దాం. ఇది ఆఖరి ప్రయత్నం, లాస్ట్ స్టేజ్. ఒకసారి వ్యాక్సిన్ ఇచ్చేసిన తర్వాత మానవ జీవనం యథాస్థితికి వచ్చేస్తుంది, నార్మల్సీకి వచ్చేస్తుంది. యథాస్థితికి రావడానికి కోసం చేసే ప్రయత్నం ఇది. దీన్ని అడ్డుకుంటా ఉంటారు ఏంటండి? మీరు ఎప్పుడు విడిగా ఉంటారా మానవ సమాజం నుంచి? కనిపిస్తోంది అలా మీ ధోరణి, మీ ఇంపార్టెన్సు, మీ ప్రాముఖ్యత, మీ స్వలాభము, మీరు అనుకున్నది, మీ లక్ష్యము తప్ప మిగతా మనుషులతో సంబంధం లేదు. వాళ్ళ జీవితాలతో, వాళ్ళ ప్రాణాలతో, వాళ్ళ బతుకులతో సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు ఎందుకు పనిచెప్పింది? ఇది ప్రజలెవరో వేసినది కాదండి. రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏ ఇన్స్టిట్యూషన్ మీకు యంత్రాంగం సప్లై చేయాలో ఆ ఇన్స్టిట్యూషన్ అడుగుతోంది. నేను చేయలేను, 2 కార్యక్రమాలు చేయాలి, అది హ్యాంపర్ అయిపోతుంది. దానికి ఇంటరెస్ట్ క్రియేట్ చేయద్దు ఎన్నికలు పెట్టి. ఒకే సంవత్సరం 2 పెళ్ళిళ్ళు వస్తేనే చేయలేము మనం. ఏమిటండి ఇది? తప్పు. మీకు నేను ఫోల్డెడ్ హ్యాండ్స్లో నేను ఇంత క్రితం చేసిన వీడియోలో చెప్పాను, సంయమనం పాటించండి, ఇంకెందుకు రాంగ్ సైడ్ రబ్ చేయకండి, పర్సనల్ ఇష్యూస్ తీసుకోకండి, ఈగో క్లాష్లోకి వెళ్ళొద్దు. ఈగో క్లాష్ తోటే వస్తుంది సంబంధం. ఇది పొలిటికల్ పార్టీకి ఒక ఇద్దరి మధ్యన ఉన్నంటే వైరుధ్యం ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకోకూడదు. వద్దండి. మీరు ప్రత్యర్థితో మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యర్థి ఏమిటండి? ఎక్కడైనా అర్థం ఉందండి? మీరు లెటర్ చదివితే ఏమనిపిస్తుంది? మీకు ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను, మీరు రావాలంటే రండి, లేకపోతే లేదు. ఏమిటండి అది? ఏమిటి నాకు అర్థం కాదు. అల్టిమేటం. మీ లెటర్లో అంతా అల్టిమేటమే కనపడుతుందండి. వారిని మీరు అడగాలి, రండి కూర్చుందాం, ఎన్నికలు పెట్టడానికి మీ సహాయం కావాలి, మీ కోఆర్డినేషన్ కావాలి. ఈ ఇన్స్టిట్యూషన్ అన్ని కోఆర్డినేట్ చేసిన ఎన్నికలు పెడతాయండి, పేచీలు పెట్టుకుని ఎన్నికలు పెట్టవు. తప్పండి ఇది. కోఆర్డినేట్ చేసుకోవాలి, బాధ్యతగా ఉండాలి. మెచ్యూర్డ్ పర్సన్ ఐఏఎస్ అయ్యి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారంటే ఏ స్థాయిలో ఉండాలండి? యాక్సెప్టెన్స్ కావాలి, మెచ్యూరిటీ కావాలి. చిన్న గ్రామ స్థాయిలో రాజకీయ నాయకులు పోట్లాడినట్టు దేవుణ్ణి మా వీధి తీసుకుంటే లేదు, మా వీధి తీసుకెళ్ళాలి, మా వీధులు అంటే మా వీధి, ముందు మంత్రి గారు మా వీధిలో మాట్లాడాలి, మీరు ఆ వీధికి వెళ్ళడానికి, ఆ పేటకు వెళ్ళడానికి లేదు. ఇలాంటి కనపడుతుంటాయి గ్రామాల్లో. అది కనిపిస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మీ దగ్గర నుంచి నాకు అది కనిపిస్తోంది, ఎక్కువ అదే కనిపిస్తోంది. అలా దిగజారిపోవద్దండి మనం. రాజకీయ స్థాయిలకి, రాజకీయ కక్షలకి, రాజకీయ కుటిలత్వానికి, రాజకీయ ఆ మాటలకి మనం వెళ్ళిపోకూడదు. హై లెవెల్గా చిరస్థాయిగా మన పేర్లు కనపడాలి. ఇప్పటికీ కొంతమంది శేషన్ గారి పేరు ఎందుకంటే ఇప్పటికీ చెప్పుకుంటారు, ప్రపంచ స్థాయిలో చెప్పుకుంటారు. ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చింది శేషన్ గారని మిగతా దేశాలు వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు పరిశీలించి వెళ్ళారండి. ఇవాళ ఎన్నికలు పకడ్బందీగా జరుగుతున్నాయి భారతదేశంలో అంటే శేషన్ గారు. అది మనం మర్చిపోద్దండి. మీకు ఆ రెస్పెక్ట్ ఉంటుంది, మీరు ఉంచుకుని ఉంటే బాగుండేది. మీరు ఇప్పటికైనా పోయింది లేదు, ఉంచుకోండి. ఈ కోవిడ్-19 మీద మనం చేసే యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో ఆఖరి బ్రహ్మాస్త్రం వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ నీరుగార్చేయద్దండి. వద్దు. ప్రజల మీద కక్ష తీర్చుకోకండి. పదవులు ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తాయి మళ్ళీ. అయ్యో, ప్రజాస్వామ్యం ఉన్నంతకాలం ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ఎక్కడొక్కడ పదవులు వస్తుంటాయి, ఎక్కడొక్కడ అధికారంలోకి వస్తూ ఉంటాం. మన అంతా ఎంత అధికారాలను వెలగబెట్టిన వాళ్ళమే కదా. కోరికలు వద్దండి, వద్దు, కక్ష సాధింపులు వద్దు. మీరు ఎవరి మీదైతే యుద్ధం ప్రకటిస్తున్నారో అది ఆ ప్రభుత్వం మీద కానీ, ఆ ప్రభుత్వం నడుపుతున్న వ్యక్తి మీద కానీ, ఆ ముఖ్యమంత్రి మీద మాత్రం కాదు. తెలుసుకోలేకపోతున్నారు, మీకు ఎవరు చెప్పట్లేదు. ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు, మీరు ప్రజా బాహుళ్యం మీద యుద్ధం చేస్తున్నారు, ఈ తెలుగు ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు, ఆంధ్ర ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు, మానవ సమాజం మీద యుద్ధం చేస్తున్నారు. అది మాత్రం మర్చిపోకండి, గుర్తించండి. నమస్తే.